నమస్కారం. లక్ష్మీ పంచాంగం ఛానల్‌కు స్వాగతం. శ్రీమాత్రే నమః. అందరికీ శుభోదయం. ఈరోజు మనందరికీ అంతా మంచి జరగాలని కోరుకుంటూ, ఈరోజు పంచాంగం దినఫలాలు శుభకార్యాలు చేసుకోవచ్చా, ఇంకా ఈరోజు పండుగ ప్రత్యేకత తెలుసుకుందాం. మంచి మాట. డబ్బు మన సౌలభ్యం కోసం మనం సృష్టించుకున్న ఓ అవసరం. ఆ సత్యాన్ని అందరూ గుర్తించాలి. అలా అని డబ్బే లోకం అనుకుంటే పొరపాటే. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు, మాఘమాసం కృష్ణపక్షం, 2025 ఫిబ్రవరి 21 శుక్రవారం. సూర్యోదయం ఉదయం 6 గంటల 43 నిమిషాలకు, సూర్యాస్తమయం సాయంత్రం 6 గంటల 16 నిమిషాలకు, చంద్రోదయం రాత్రి 12 గంటల 47 నిమిషాలకు, చంద్రాస్తమయం ఉదయం 12 గంటల 49 నిమిషాలకు, తిథి అష్టమి ఉదయం 11 గంటల 55 నిమిషాల వరకు. తదుపరి నవమి. నక్షత్రం అనురాధ. మధ్యాహ్నం 3 గంటల 43 నిమిషాల వరకు. తదుపరి జ్యేష్ఠ. కరణము కౌలవ ఉదయం 11 గంటల 55 నిమిషాల వరకు. తదుపరి తైతుల. రాత్రి 12 గంటల 41 నిమిషము వరకు. తదుపరి గరిజ. యోగము వ్యఘాతము ఉదయం 11 గంటల 51 నిమిషము వరకు. తదుపరి హర్షణము. అశుభ సమయాలు. రాహుకాలం ఉదయం 11 గంటల 3 నిమిషాల నుండి 12 గంటల 29 నిమిషాల వరకు. యమగండం మధ్యాహ్నం 3 గంటల 23 నిమిషాల నుండి 4 గంటల 49 నిమిషాల వరకు. గుళిక కాలం ఉదయం 8 గంటల 9 నిమిషాల నుండి 9 గంటల 36 నిమిషాల వరకు. దుర్ముహూర్తం ఉదయం 9 గంటల 54 నిమిషాల నుండి 11 గంటల 37 నిమిషాల వరకు. తిరిగి మధ్యాహ్నం 12 గంటల 52 నిమిషాల నుండి 1 గంట 58 నిమిషాల వరకు. వర్జ్యం రాత్రి 9 గంటల 54 నిమిషాల నుండి 11 గంటల 37 నిమిషాల వరకు. శుభ సమయాలు. బ్రహ్మముహూర్తం ఉదయం 5 గంటల 7 నిమిషాల నుండి 5 గంటల 55 నిమిషాల వరకు. అమృత గడియలు ఈరోజు లేవు. అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12 గంటల 6 నిమిషాల నుండి 12 గంటల 52 నిమిషాల వరకు. ఫిబ్రవరి 21 శుక్రవారం. ఈరోజు మంచిదేనా? ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా తెలుసుకుందాం. ఈరోజు ఉన్న తిథి అష్టమి ఉదయం 11 గంటల 55 నిమిషాల వరకు ఉంటుంది. తదుపరి నవమి. అష్టమి నవములను రిక్త తిథులు అంటారు. తిథుల ప్రకారం శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. అష్టమి తిథి శుక్రవారం కలయికతో దగ్ధయోగం ఏర్పడుతుంది. దగ్ధయోగం ప్రయాణాలకు శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. అనురాధ నక్షత్రం శుక్రవారం కలయికతో సర్వార్థ సిద్ధి యోగం ఏర్పడుతుంది. ఈ యోగ సమయం ఉదయం 6 గంటల 58 నిమిషాల నుండి మధ్యాహ్నం 3 గంటల 53 నిమిషాల వరకు ఉంటుంది. ఈ యోగ సమయములో కొత్తగా పనులు ప్రారంభించటం, ఉద్యోగ అప్లికేషన్లు పెట్టుకోవడం, చెడ్డ అలవాట్లు మానివేయడం వంటివి చేసుకోవచ్చు. తిథుల ప్రకారం శుభకార్యాలకు అనుకూలంగా లేదు. కానీ అనురాధ నక్షత్రమున వివాహం, వాహన ముహూర్తం, ఆస్తి కొనుగోలుకు ముహూర్తాలు ఉన్నాయి. వీటిలో ఏదైనా శుభకార్యం చేయాలనుకుంటే మీకు దగ్గరలో ఉన్న పంతులు గారిని సంప్రదించగలరు. సాధారణమైన పనులు మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. సూర్యుడు కుంభరాశిలో, చంద్రుడు వృశ్చిక రాశిలో ఉంటారు. శుక్రవారం పడమర దిక్కున, నైరుతి దిక్కున ప్రయాణాలు చేయరాదు. ఈరోజు చంద్రబలం ఉన్న రాశులు వృషభం, మిథునం, కన్య, వృశ్చికం, మకరం, కుంభం. నిన్న మేమడిగిన ప్రశ్నకు సమాధానం. గాంధారి సోదరుడు శకుని. ఈరోజు ప్రశ్న. కుంతిని
కన్న తండ్రి ఎవరు? కుంతి భోజుడు, సూరసేనుడు, కుంతిరాజు, గంధర్వరాజు. సమాధానాన్ని కామెంట్లో తెలపండి. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారందరికీ ఆ శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవుల ఆశీస్సులు ఎల్లప్పుడూ వారిపై ఉండి వారంతా సుఖ సంతోషాలతో సకల సంపదలతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి కుటుంబ సభ్యులతో కొన్ని విషయాలలో విభేదిస్తారు. వృషభ రాశి ప్రత్యర్థులు సైతం అనుకూలంగా మారుతారు. మిథున రాశి ఒక కార్యక్రమాన్ని మధ్యలో విరమిస్తారు. కర్కాటక రాశి తెలివితో ఎంతటి సమస్య ఎదురైనా ఎదుర్కొంటారు. సింహరాశి ఇంటి నిర్మాణ ప్రయత్నాలు కొంత నెమ్మదిస్తాయి. కన్య రాశి ఒక సంఘటన ఆకట్టుకుంటుంది. తులారాశి ఎంత కష్టపడినా ఫలితం స్వల్పమే. వృశ్చిక రాశి మీ మనస్సుకు తోచిన విధంగా నడుచుకొని నిర్ణయాలు తీసుకుంటారు. ధనుస్సు రాశి సమాజంలో పరపతి పెరుగుతుంది. మకర రాశి ఒక సమాచారం ఊరట కలిగిస్తుంది. కుంభరాశి కొన్ని పనులు నత్తనడకగా సాగుతాయి. మీనరాశి రాబడి అవసరాలకు తగినంతగా అందుతుంది. ఇది ఈ రోజుటి పంచాంగం. మన గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని దీవెనలతో మనమంతా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణం చేయండి. జై శ్రీరామ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు. షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఇంకా ముగ్గురికి షేర్ చేయండి.